ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఈజ్ నరేష్. సో నేనైతే రెడీ అయిపోయినాను. సో చాలా రోజులైందిగా వ్లాగ్ చేసి. సో ఈరోజు కొంచెం టైం కుదిరింది అంటే వ్లాగ్ చేద్దామని. సో 10 to 12 డేస్ చాలా బిజీ ఉన్నాను. సో మన బుల్డోజర్ అయితే రెడీగా ఉంది, మొత్తం గలీజ్గా తయారైంది చూడు షర్ట్. ఎందుకంటే వాషింగ్ చేపిస్తే వాన పడతాని, సో వాషింగ్ అయితే చేపిల్లు. సో మన బుల్డోజర్ ఎప్పుడైతే ప్రస్తుతం ఎలా ఉంది, మొత్తం డస్ట్ ఉంది. సో ఇది ఇంకో బైక్ మనది ప్లాటినా. సో మొన్ననే దీనికి సర్వీస్ చేయించాను దీన్ని. సో ఇప్పుడైతే రెడీగా ఉంది, కానీ ఇది రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో రిజిస్ట్రేషన్ చేయించాలి. సో 2022 వరకే ఉండే ఏప్రిల్లో అయితే రిజిస్ట్రేషన్ ఖతం అయిపోయింది ఇది. సో ఎక్స్టెండ్ చేయించాలి ఇప్పుడు నెక్స్ట్. సో ఇది కూడా బ్యూటిఫుల్ మ్యారేజ్ 90 వరకు ఇస్తుంది మ్యారేజ్. ఇది నిజంగా అంటారు 90 ఇస్తుంది, 85-90 ఇస్తుంది మ్యారేజ్. సో స్టార్టింగ్లో 2014లో మార్కెటింగ్లో జాయిన్ అయితే ఇదే బండి నాది. సో దీని వెనకాల చాలా పెద్ద కథ ఉంది, ఆ తర్వాత చెప్తాను నేను. ఇది రైడ్ చేసేటప్పుడు చెప్తా దీన్ని. ఓకేనా, బాయ్. సో మన బుల్డోజర్ చలో రెడీ. సో కొంచెం చూద్దాం, ఊబర్ ఆన్ చేద్దాం ఫస్ట్. సో ఊబర్తో ఆన్ చేసేసాను, చూద్దాం రైడ్ వస్తే. సో ఫస్ట్ కొంచెం క్లీన్ చేసేద్దాం దీన్ని. అంటే బట్టతో తుడిస్తే క్లీన్ కాదు, ఇది వాషింగ్ చేయాలి దీన్ని. ఇంకో రైడ్ అయితే వచ్చేసినప్పుడే రైడ్ వచ్చేసిందో. 5 minutes అంట. గోకుల్ నగర్ తానాకి వెళ్ళాలంట. తానా మెట్రో స్టేషన్ గేట్ 2 అంట. వద్దులే, చిన్న రైడ్. కిలోమీటర్కి లేదు, 2 కిలోమీటర్ పికప్ ఉంది, అక్కడ కిలోమీటర్ రైడ్. సో 3 కిలోమీటర్ తిరిగితే మనకు వచ్చేది 15 రూపాయలు, అవసరం లేదు. సో ఇలాంటి చిన్న స్కిప్ చేసుకోవచ్చు. ఓకే రైట్. సో మనం పికప్కి వెళ్ళిపోదాం. సో పట్ట పనికి వస్తుంది, పెట్టేసుకుందాం. ఓకేనా. సో పికప్ అయితే వచ్చాను, కానీ ఒక 1 minute అన్నాడు. సో వెయిట్ చేద్దాం, 1 minute ఏముంది. సో ఫ్రెండ్స్, నిజంగా చాలా రోజులైంది వ్లాగ్ చేసి, ఒక 12 days పైన అయినట్టుంది. సో చాలా అంటే చాలా బిజీగా ఉండే. సో దానివల్ల బ్లాగ్ అయితే చేయలేకపోయినా. సో చాలామంది కామెంట్ చేసారు, కాల్ చేసారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సో అంత సపోర్ట్ చేసినందుకు, లవ్ చేసినందుకు నా ఛానల్ని. సో ఇదే మాట మీద ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకేనా. చలో ఈరోజు అయితే రైడ్ స్టార్ట్ చేద్దాం. టైం ఏమో 10:48. సో ఈరోజు కొంచెం రిలాక్స్. ఈరోజు వేరే వర్క్ అంటే వేరే పనులు కూడా ఉన్నాయి. సో ఆఫీస్ వర్క్ కాకుండా ఇంకా వేరే వర్క్లు. సో ఇది రైడ్ చేస్తూ అది పని చేసుకుందాం, అంతే కదా. చూడ మన ప్యాకేజ్ రైడ్ వచ్చింది. సో ఇట్లా ప్యాకేజ్ అనే పైన రాసి ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయాలి ఇట్లా. సో క్లిక్ చేసి ఈ రైడ్ అయితే మనకే ఉంటుంది. సో రెజిమెంట్ బజార్ ఎస్డి రోడ్. సో దీన్ని ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ నావిగేషన్ వస్తుంది. సో దీంట్లో క్లిక్ చేస్తే నావిగేషన్ ఆన్ అయిపోతుంది. సో 1.3 kilometer. సో ఇలా యూటర్న్ చేస్తే ఇలా పోవచ్చు ఈజీగా. సో పక్కనే ఉంది కదా. సో ఎలా పికప్కి మనకేం వచ్చు పీకే మీడైనా. సో కనీసం ఈ టైంలో అయినా మనము ఏమంటారు, సేవ్ చేసుకోవాలి. ఓకే ఓకే, చిన్న పెద్దని కాదు అంటున్నాను అంతే. వినయ్ యా పాస్ ఉందంట. ఓకే బాయ్, తీసుకొస్తున్నా. సో చూపిస్తాను మీకు. దీనిలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అట్లా. సో ఇలా కింద అనుకో, దీనికి కొంచెం పైన స్లైడ్ చేయాలి. స్లైడ్ చేస్తే ఇక్కడ అంటే
గ్రీన్ కలర్ ఆరో నాకు చూడండి స్టార్ట్ డెలివరీ. సో దీన్ని ఇలా క్లిక్ చేస్తే ఇదేనా? సో దీన్ని ఇలా క్లిక్ చేస్తే స్టార్ట్ డెలివరీ అయిపోతుంది. ఓకేనా? కన్ఫ్యూజ్ అవుతున్నావు చాలా. చూడండి ఇప్పుడు చూపిస్తాను మీకు, కనిపిస్తుందా? సో ఇక్కడ స్టార్ట్ డెలివరీ. సో స్టార్ట్ డెలివరీ చేసిన తర్వాత మళ్ళీ మీకు నావిగేట్ వస్తుంది. సో డ్రాప్ లొకేషన్కి వెళ్ళాలి. సో దీన్ని ఇట్లా క్లిక్ చేయాలి. సో నావిగేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో 3.2 కిలోమీటర్స్ అంతే రైడ్ అయితే. సో ఇప్పుడు రైడ్ అయిపోయింది, వెళ్ళిపోదాం. ఇక్కడికి ఎలా అంటే మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోదాం. వద్దులే, ఇదే ఈజీగా ఉంది. లేదు, మెయిన్ రోడ్కి వెళ్దాం. సో మెయిన్ రోడ్ ఈజీగా అనిపిస్తుంది నాకు. సో ఇలా కనెక్ట్ రైడ్లు అయితే ఓకేనా? కనెక్ట్ అక్కడ నుంచి తీసుకొని ఇక్కడ ఇచ్చేసిన యాక్చువల్లీ. సో అంటే మర్చిపోయినా మళ్ళీ కెమెరా ఆన్ చేయడం. సో అక్కడ ఆప్షన్ చూపిస్తాము కింద క్యాష్ అవుట్ అని, అంటే కరెక్ట్ క్యాష్ అని వస్తుంది. సో క్యాష్ తీసుకున్న తర్వాతనే స్లైడ్ చేసేయాలి. సో బ్లాగ్ అంటే ఏమంటారు అంటే ఆ ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది. సో అక్కడి నుంచి చాలా వెయిట్ చేసిన అక్కడనే. సో అంటే ఒక 20 minutes దాకా అయితే వెయిట్ చేసిన. వచ్చినాయి అన్ని కనెక్ట్ రైడ్లో వస్తున్నాయి పార్సల్ సర్వీస్. అది గిట్ట లాంగ్ కాదు, అంటే ఇప్పుడు ఒక 10 kilometers అయినా ఒక 15 kilometers వస్తే పోవచ్చు. దానిలో మనకు ఎంతో లాభం ఉంటుంది. సో 1 kilometer 2 kilometersకి 2 kilometers పికప్ 1 kilometer డ్రాప్కి దాని కనెక్ట్లో మనకి ఏం లాభం ఉంటుంది. సో అలా ఒక 4-5 పోయినాయి. సో రిజెక్ట్ చేసిన. సో ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నాను. టైం 11:38 అవుతుంది. సో ఊబర్లో అయితే అన్ని కనెక్ట్ రైడ్ వస్తే నేనైతే ఆఫ్ చేసినాను. సో ఎలా ఆఫ్ చేయాలంటే కింద యూఆర్ ఆన్లైన్ పక్క లెఫ్ట్ సైడ్లో ఇది ఉంటుంది 2 డాట్. దీన్ని క్లిక్ చేస్తే ఇలా ప్రిఫరెన్స్ చూపిస్తుంది. సో ఇక కనెక్ట్ అని చూడండి, ఇప్పుడు టిక్ ఉంటుంది కదా, ఆ టిక్ని అయితే నేను ఆఫ్ చేసిన. సో ఓకే ఇది. సో ఇప్పుడు ఊబర్ మోటో అనే ఉంటుంది మనకు, అంతే. ఇంకా కనెక్ట్ రైడ్లు అయితే రావు పార్సల్ సర్వీస్. సో ఇది. సో చాలా టైం అయిపోయింది. సో రావట్లంటే నేను ఊబర్ కాదు ఓలా ఆన్ చేశాను. సో ఓలా కూడా రావట్లేదు భయ్యా, అన్నీ కనెక్ట్ రైడ్లు వస్తుందో ఏంటో. సో రసూల్పుర మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం మనము. ఇక్కడ చూడండి లైన్ మొత్తం కార్ మొత్తం మోడిఫై చేసి ఇస్తాడు కార్ని. సో మనకైతే ఓలాలో ఒక రైడ్ అయితే వచ్చింది. 5.6 kilometer డ్రాప్ ఉంది. 16 minutes అయితే చూపిస్తుంది, అంటే 16 minutes జర్నీ. సో చలో పోయి ఒక ఓలా అయితే తీసుకున్నాం 2-3 ఆర్డర్లు. లేకుంటే మళ్ళీ కాల్ చేస్తారు ఐడి బ్యాన్ చేద్దాం. మొన్ననే బ్యాన్ అయిపోయింది ఐడి నాది. సో మళ్ళీ ఏదో రిక్వెస్ట్ చేసి యాడ్ని అయితే తీసుకున్నాం మళ్ళీ. ఇది ఒక బాధ ఉంది ఓలాలో. ఏం చేద్దాం, ఇంకా రైడ్లు ఏమో తక్కువ ఉంటాయి ఓలాలో. ఊబర్లో ఏందో రైడ్ చాలా అంటే మనకు నచ్చిన రైడ్లే వస్తున్నాయి. ఇందాక వచ్చింది రైడ్ ఉప్పల్. సో బేగంపేట నుంచి ఉప్పల్. సో నాకు నచ్చలో లాంగ్ డ్రైవ్ అని, కానీ పికప్ అంటే దీనిలో డిస్ప్లే చూపిస్తుంది కదా మనకు. సో డిస్ప్లే 2 kilometers అని చూపించింది. సో దాన్ని ఓపెన్ చేస్తే నావిగేట్ చేస్తే 4.5 kilometers ఉంది. అయితే చలో నేనైతే మళ్ళీ క్యాన్సిల్ చేసిన రైడ్. అది 4.5 పికప్ చేసుకొని పోవాలి. ఏమొస్తుంది 4.5 kilometersకి 1 rupee ఇస్తున్నాడు. 1.80 paisa ఎంత అవసరం మనకు అది. చల్ అని చెప్తాను. అమ్మా అంటే అక్కడ ఒక డ్రాప్ చేస్తే ఓలాలో మళ్ళీ రైడ్ వచ్చింది, లేడీస్ రైడ్ ఉంది. సో 15 minutes అయిందబ్బా అడ్రస్ది. ఆ మేడం ఏమో నా అర్జెంట్ నాకు వెళ్ళాలి క్యాన్సిల్ చేయని చెప్పి నాకు క్యాన్సిల్ చేసే మేడం అంటే వద్దు నాకు వెళ్ళాలి, ఇప్పటికే 2 క్యాన్సిల్ చేసారు. ఆ మేడమేనా? తిరిగి సో ఫైనల్గా ఇక్కడ స్కూల్ దగ్గర చెప్తున్నా, రామచంద్ర మెమోరియల్ స్కూల్. చెప్పాలి కదా మేడం ఓటీపీ 30. ఇక్కడనే తిరుగుతున్నా, చెప్పొచ్చుగా అయిపోతుంది. అయ్యో ఎక్కండి, నాకే టైం చాలా వేస్ట్ అయిపోయింది. ఎక్కండి. యాక్చువల్ క్యాన్సిల్ చేద్దాం అంటే బుక్ సో ఇది లేడీస్ రైడ్స్ అంటే తలకాయ నొప్పి రైడ్లు ఉంటుంది. అడ్రస్ కరెక్టే ఉంది కానీ వీళ్ళు చెప్పడానికి వస్తలేదు. ఏం చేద్దాం, చూసి అమ్మ చెప్తుంది ఇప్పటికే క్యాన్సిల్ చేసేయండి, లేట్ అయిపోతుంది.
లేట్ అయిపోతే అడ్రస్ కరెక్ట్ చెప్తే ఎవరైనా వస్తారు. అంటే మెయిన్ రోడ్ వెళ్తే స్పీడ్ పోవచ్చు, గల్లీలో ఏం స్పీడ్ పోదాం. ఈ మెయిన్ రోడ్ అంటారు దీన్ని. ఇలానా ఇలానా? అరే బ్రదర్, కాగితం కట్టుకోరా నాన్న. ఇప్పుడు చిన్న చిన్న స్పీడ్ బ్రేక్ ఉంటే ఎడపోతాం స్పీడ్గా. అమ్మా ఏమన్నారా ఈరోజు? రైటా లెఫ్టా? ఎక్కడ రైడ్ ఎక్కడ అంటే డ్రాప్ ఎక్కడ? ఇన్ఆర్బిట్ మాలా? You show up first, you're staring at me. 66. నేనమ్మ సాగు కొట్టింది స్పీడ్ 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 అని. వచ్చిందా టవర్? రాలేదా? అయ్యో పాపం టవర్ చూస్తున్నాడు. ఏంది మొత్తం చేంజ్ అయిపోయింది ఓలాలో డాష్ బోర్డ్ మొత్తము. టోటల్ ఎండింగ్ 3 రైడ్స్కి 128.79 అంటే 129 రూపీస్. లాస్ట్ 54 రూపీస్ ఇచ్చారు. మనం 66 తీసుకుంటే 15 నిమిషాలు వచ్చిన 6 కిలోమీటర్లు. గ్రేట్. నేను వావ్. ఏం చేద్దాం, అమ్మాయి చెప్పింది దంచు దంచు స్పీడ్ స్పీడ్ అంటే స్పీడ్ వెళ్ళాల్సిందే. కానీ 6 కిలోమీటర్ 54 రూపీస్. రైడ్ అయితే వచ్చింది మాదాపూర్ అంట. డ్రాప్ ఆఫ్ ఓకే రైట్ యాక్సెప్ట్. ఇక మనం ప్రైవేట్ రైడర్ చార్జ్ చేస్తున్నాడు. సో కేటీఎం బ్యాక్ తీసుకువచ్చిండు. ఫుల్ ఎంజాయ్ చేసాం. 1 hour లైక్ చేయి. ప్రైవేట్ రైడర్ ఎంజాయ్ చేస్తున్నాను బాగానే. సో రైడ్లో ఉన్నాను నేనైతే. ఓకేనా? సో మనం ఫస్ట్ పికప్కి వెళ్ళిపోదాం. పికప్ అభిషేక్. సో చలో 1-2 కిలోమీటర్స్ పికప్లో ఉంది. సో చలో ఫ్రెండ్స్, దుర్గంచం బ్రిడ్జ్ చూపిస్తాను మీకు. సో ప్రస్తుతం ఎక్కడ అంటే మైండ్ స్పేస్ లోపల ఉన్నాం. సో మైండ్ స్పేస్ లోపల అయితే పెద్ద ఐటీ కంపెనీస్ ఉన్నాయి కదా. సో లోపలికి వెళ్తా ఇంకా పెద్ద ఇంకా మొత్తం ఐటీ కంపెనీలు మొత్తం. ఈరోజు రైడ్ చేస్తుంటే ఎంజాయ్మెంట్ అవుతలేదు. అంటే చిన్న చిన్న రైడ్లు వస్తున్నాయి, 2 kilometers 3 kilometers. సో ఎంజాయ్మెంట్ లెవెల్లో లేదు. ఇలా కూర్చుందాం కొంతసేపు, ఏం చేద్దాం, కొంచెం రిలాక్స్ అవుదాం. అమ్మా
ఎక్కడున్నాడు మనోడు 40 మీటర్స్. ఈయనేనా 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 ఈయనే అనుకుంటా. రైట్ ప్రతీక్ రైట్. సో ఒకటేసారి స్టార్ట్ అయిపోయింది వర్షం. సో ఇది ఆగాల్సి వచ్చింది. ఎందుకంటే మన చేతిలో కెమెరాస్ ఉన్నాయి కదా, సో తప్పదు అది. ఇంకా ఈరోజు రెయిన్ కోట్ అవి కూడా తీసుకురావాలి, ఎందుకంటే 2 days నుంచి బాగా ఎండగానే ఉంది. అంటే ఎండ చెప్పలేము. సో 1 hour ఎండ, 1 hour వాన, మళ్ళీ 1 hour ఉబ్బరుస్తుంది. ఏటేటో అయిపోతుంది మోసం ఇక్కడ. వాతావరణం కూడా అంటే చెప్పలేము వాతావరణం కూడా. సో మన ఎక్స్ట్రా ఏమి. సో ఇలా చూస్తున్నాడు, కామెంట్స్ అవుతున్నాను. ప్రియదర్శిని నైస్ ఎక్స్ప్రెషన్ సార్ రాసింది. ఇంకేం వచ్చినాయి. సో వీర్ శెట్టి ఎమాన్ మిగలో అంటున్నావు, రోజుకి 10 ఎక్కడ పోవే అంటే ఏం రాసిన అర్థం కాదు. నువ్వు వీర్ శెట్టి అని నువ్వు వీడియోస్ చేయడం బంద్ చెయ్యు అంటున్నావా? వీడియోస్ చేయడం బంద్ చేయమంటున్నావా? ఓకే. సో వీర్ శెట్టి చెప్పగలుగుతావా ఎందుకు బంద్ చేయాలి వీడియో చేయడం? సో ఏదైనా మిస్టేక్ కానీ ఏమైనా ఉంటే చెప్పు జరా, ఎందుకు బంద్ చేయాలని వీడియో చేయడం? వీర్ శెట్టి ఓకేనా? సో ఈ కామెంట్ బాగా కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు? వీర్ శెట్టి న్యూ వీడియోస్ చేయడం బంద్ చేయ అంటున్నాడు. పాపం ఇంకేం ప్రాబ్లం వచ్చింది నా వీడియో వల్ల. సో చలో, హైటర్స్ వస్తుంటారు పోతుంటారు. దానికో టైం అయితే 1:30 అవుతుంది. వాన స్టార్ట్ అయిపోయింది. ఇక చూడండి ఎట్లా ఉంది వాన. సో మన బుల్డోజర్ కొంచెం నీట్నెస్ అని అవుతుంది వాటర్లో తడిచి. సో వర్షం అయితే ఆగట్లేదు. అంత ఫాస్ట్, టూ మచ్ అంటే టూ మచ్. సో వర్షం అయితే ఆగట్లేదు, టూ మచ్ స్పీడ్గా ఉంది వర్షం. కొద్దిగా ఆగింది. సో అక్కడే ఉంటే మన వాట్సాప్లో ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ వచ్చింది. సో ఇక్కడనే కెట్లాపూర్ ఏమంటారు బ్రిడ్జ్ దగ్గర ఉన్నా అని చెప్పిండు. సో నేను అట్టే వస్తున్నా ఆగని చెప్పినానికి. సో మాడు కలుస్తా అంటారు నాతోటి. ఓకే, సబ్స్క్రైబర్ కలవాలి కదా, సబ్స్క్రైబర్ కమ్ రైడర్. సో ఎక్కడ 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 ఓహో, ఆ బ్రిడ్జా ఈ బ్రిడ్జా ఎక్కడెక్కడ అనుకుంటా, అది ఎక్క వెళ్ళాలనుకుంటా. అయ్యో రాంగ్ వచ్చినామా, అక్కడే ఎక్కాలి. అబ్బో, మాడి అన్నాడు అనమాట. ఏదన్నా అమ్మా, అవునా? లేదు ఫోన్ లిఫ్ట్ అని చెప్పు. ఇస్తుంటా, ఇప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఏం చేస్తాం, మెసేజ్ రిప్లై ఇస్తుంటా. ఒక్కడేసారి దంచునే ఉంది, స్టార్ట్ అయింది ఆడ. చేస్తున్నావు రైడ్లు? ఇది హెచ్ఎఫ్ డిలక్సా? ఇంకేం మంచి చేస్తున్నావు. అబ్బా, ఇంకా అంటే మార్నింగ్ ఒక దోశ 2 బొండా తిన్నా. సో అది మస్తు అయిపోయాను, ఇంకా ఆకలి అయితే లేదు. మంచిది, 5 రూపాయలకి ఏమొస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, సో ఇట్లా వస్తుంటే మన సబ్స్క్రైబర్ కమ్ రైడర్ అంతే అవుతుంది ఇక్కడ అవుతుంది. సో అలానే కొండ పూజ ఇట్లా వస్తున్నా,
వస్తూ వస్తూ 100 ఫీట్ రోడ్ లోపల వచ్చినా కానీ ఫుల్ స్టార్ట్ అయింది, ఇంకా ఆగిపోయినాడు. నేనేం పెట్టుకోలేదు, కవర్ లేదు, ఏం లేదు. మళ్ళీ బయటకు వచ్చింది కానీ ఇక మళ్ళీ ఎండే స్టార్ట్ అయిపోయింది, అర్థం కావట్లేదు. సబ్స్క్రైబర్ మీట్ అయిపోయింది. సో అక్కడ నుంచి హోమ్ రూట్ పెట్టాను. हेलो जी मैम, पिकअप कर लिया मैम. సో హోమ్ రూట్ పెడితే అక్కడి నుంచి రైడ్ అయితే వచ్చింది ఒకటి. సో మన కేత్లాపూర్ బ్రిడ్జ్ ఉంది కదా, సో అక్కడ నుంచి వేస్ట్ మాడపల్లి వచ్చింది. సో నేనైతే చాలా హ్యాపీ అయిపోయినా, చలో మా ఇంటి దగ్గర కదా అని. సో వాడిపోతాడు, ఫుల్ తాగి ఉన్నాడు, వాని హోషే లేదు వానికి. ఏం తీసుకెళ్తాం సార్, जा सकते हैं ऐसे. సో ముంగ రైడ్ క్యాన్సిల్ చేసి మెల్ల వస్తుంటే ఇక్కడ మూసాపేట దగ్గర ఒక రైడ్ వచ్చింది. సో స్కూల్ రైడ్. సో పిల్లల్ని పికప్ చేసుకొని అమీర్పేట రైడ్ అనుకుంటా, 3.4 కిలోమీటర్స్ ఉంది. సో చలో ఇదైతే రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక అమీర్పేట దగ్గర మీరు చూడవచ్చు, చాలా టూ మచ్ ట్రాఫిక్ ఉంది ఇక్కడైతే. సో ఈరోజు ఎండింగ్స్ ఏంటంటే 5 ట్రిప్స్ ఇక్కడ. సో ఊబర్లో 5 ట్రిప్స్, 150 రూపీస్. ఇంకా ఓలాలో అయ్యో బ్యాటరీ డౌన్ అవుతుంది, బ్యాటరీ లేదు నాన్న. సో ఓలాలో 3 ట్రిప్స్, సో మొత్తం 8 ట్రిప్లు. సో ఎంతైతే 133, 150. సో 150, 280. సో ఇది ఒక 80 రూపీస్ పెట్రోల్ అనుకో అంతే. 1 లీటర్ గిట్ట కాలే, 1 లీటర్ అయినా అనుకుంటా, 1 లీటర్ అయినా అనుకోండి 100 రూపీస్.